తెలుగులో ఏం సినిమా సార్? నాకు తెలిసి 'హరిహర వీరమల్లు' మీదే 'హరిహర కదా? వీరమల్లు' అండి, పవన్ కళ్యాణ్ గారిది. ఓకే. గీతా ఆర్ట్స్ GA2 వాళ్ళది మన ఒక చిన్న సినిమా ఒకటి చేస్తున్నాం. ఓకే. ఆ తర్వాత సరిగమ వాళ్ళది కిరణ్ అబ్బవరం హీరోగా. ఓకే. రెండింటికి పేర్లు పెట్టలేదు, అందుకని చెప్పట్లేదు. యెస్. నో ప్రాబ్లమ్. చూసారా మీరు ఎక్కడ వదిలిపెట్టట్లేదు. ఏది వర్క్ అంటే పెద్ద సినిమాని, చిన్న సినిమాని వదిలిపెట్టట్లేదు. మనం చిన్న ఇక్కడ నుంచే కదా వచ్చాం, మరి అది మర్చిపోకూడదు. ఆ! అవును. సుమారుగా ఎన్ని అయినాయి సార్ సినిమాలు మనయి? 140 ఉంటాయి. 140. ఒక 15 ఇయర్స్ కెరీరా? 31 నేను స్టార్ట్ అయ్యింది, అంటే ఎడిటర్గా ఫిల్మ్కి. 47, 16 ఇయర్స్. 16 ఇయర్స్ కెరియర్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి హైట్స్ చూసారు అనుకోవచ్చా? ఎందుకంటే నేషనల్ అవార్డు ఒకటి వచ్చింది, దాని తర్వాత తమిళ్ స్టేట్ అవార్డు ఒకటి తీసుకుంటున్నారు. సెకండ్ ఫిల్మ్ కదా అది? అవునండి, సరోజ సెకండ్ ఫిల్మ్కి. అవును. యా, నేను ఎడిటింగ్లో మాస్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఎడిటింగ్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? సినిమా సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మీది? అంటే ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ అండి. నేను తాతగారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఓకే. దాసరి గారి దగ్గరను ఎన్టీఆర్ గారి దగ్గర చేసేవారు. ఓకే. నాన్నగారు వచ్చి దాసరి గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశారు. ఓకే. మీ తాతగారి పేరుని? దండముడి కోటేశ్వరం. కోటేశ్వర గారు దాసరి గారి దగ్గర ఉన్నారు. దాసరి గారి దగ్గర, ఎన్టీఆర్ గారి దగ్గర. మ్మ్. ఇద్దరు మావయ్యలు ఎడిటర్లు, మ్మ్హ్మ్. ఒక మావయ్య ప్రొడక్షన్ మేనేజర్. సినిమా మొత్తం సినిమా ఫ్యామిలీ. ఆశ్చర్యం ఏం లేదనమాట సినిమా వైపు అట్రాక్ట్ అవ్వాలి. నేను వాళ్ళకి చిన్నప్పుడు మనం పెరిగేటప్పుడు వాళ్ళ కష్టాలు చూసి సినిమాకే వద్దులే, సినిమాలోకి రాకూడదని చెప్పి ఒక ఫిక్స్ అయ్యే నేను సింగపూర్ వెళ్ళిపోయాను. ఓకే. ఫస్ట్ అంటే ఇంకా ఇది చెప్పాలండి, ఈ దీనికి మెయిన్ కారణం వచ్చి ఈనాడు టీవీ అండి, ఈటీవీ. ఎందుకంటే నేను 17 ఇయర్స్ అప్పుడు ఈటీవీలో జాయిన్ చేయించారు నాన్నగారు. ఒక 4 ఇయర్స్ అక్కడ ట్రైన్ అయ్యాం. ఆ ట్రైనింగ్ ఇప్పటి వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఓన్లీ ఎడిటింగ్ అయినా, టెక్నీషియన్ అయినా, లేకపోతే ఏమైనా వీడియో దాని ఏమంటారు, డాక్టర్ నవ్వుపోయి యాక్టర్ అయ్యాను, లేకపోతే యాక్టర్ నవ్వుపోయి టెక్నీషియన్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను. అదేంటంటే 12th లో నాకు కొంచెం మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినాయి. నేనేమో బయోటెక్నాలజీ కోర్స్ తీసుకుందామని ప్లాన్. నాకు సినిమాకు వద్దు అని చెప్పి నేను అటు వెళ్ళిపోదామని చెప్పి. ఓకే. ఆ ఇయర్ నాకు కట్ ఆఫ్ మార్క్స్ కరెక్ట్గా రాలేదు. సో 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసి చేద్దామని చెప్పి దానికోసం వెయిట్ చేస్తుంటే 1 ఇయర్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, ఇలా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చెయ్యి అని చెప్పి నాన్నగారు ఈటీవీకి పంపిస్తే అక్కడ ట్రైన్ అయ్యి ఇంక ఇది ఫుల్ టైం అయిపోయింది, అది పార్ట్ టైం అయిపోయింది. ఈటీవీలో ఏం చేశారు సార్? చాలా చేశాను, అన్ని జానర్స్. అంటే న్యూస్, అన్వేషిత అని ఒక సీరియల్. అవును, అన్వేషిత. ఇది ఈటీవీలో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్. ఓకే. అన్ని అన్వేషిత టైం అంటే నాకు తెలిసి అప్పుడు సుమన్ గారు చూస్తున్నారు కదా? సుమన్ గారు. ఓకే. ఆయన మెప్పించారంటే మామూలు విషయం కాదు. సుమన్ గారు పర్టికులర్గా ఆయన సాంగ్స్ దగ్గర నుంచి ఉన్నాయి కదా ఆయన ప్రొడక్షన్ అనేది. పాడతా తీగ, ఇప్పుడు గుర్తులేవు కానీ అన్ని ప్రోగ్రామ్స్ బేసిక్లీ దాంట్లో వచ్చి సరాగాలు అనే ఒకటి వచ్చేది కదా మార్నింగ్. అవును. ఓకే. సో అక్కడ తర్వాత అండి 99 నేను ఈటీవీ బానేసి, అప్పుడు యావిడ్ వస్తుంది, అప్పుడు లీనియర్ నుంచి నాన్ లీనియర్ మారుతుంది. అప్పుడు బాలు మహేంద్ర గారు ఉన్నారు కదా. అవును. ఆయన దగ్గర ఆయన ఒక సీరియల్ చేశారు, కథ నేరం అని చెప్పి సన్ టీవీకి. ఒక 48 ఎపిసోడ్లు అది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క కథ. ఓకే. అలా దాంట్లో ఒక 42 ఎపిసోడ్లు చేస్తుంటాను ఆయనతో. సో అది ప్రాపర్ ట్రైనింగ్. అంటే ఈటీవీలో మనం నేర్చుకున్నదంతా ఎలా ఉంటుందంటే, మనకి అప్పుడు 21 నేను, అబ్బా అన్నీ చేస్తాం మనం అనే ఒక ఇది ఉంటుంది కదా. దాన్ని ఆయన ఒక 6 నెలల్లో బ్రేక్ చేసి, ఇది కాదు నేర్చుకోవాల్సింది ఇది అని చెప్పి ఆయన దగ్గర ఒక 1.5 year అది. దాని తర్వాత సింగపూర్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక ఫ్రెండ్ తను అక్కడ పనిచేస్తూ ఉండే, ఆయన ఒక 1 month ఇక్కడికి ఇండియాకి రావాలి, లీవ్, కానీ వర్క్ ఉంది, అందుకని ఆ 1 monthకి నేను వెళ్ళాను. ఓకే. వెళ్తే అక్కడ బాస్ ఏమన్నాడంటే, లేదు అని, నాకు మోహన్ ఆయన పేరు, మోహన్ వద్దు నువ్వు ఉండిపో అన్నాడు. నేను అలాంటివన్నీ చేయను, ఆయన మానేసినప్పుడు పిలువు, నేను వస్తానని చెప్పి నేను ఆయనకు వచ్చాను. సో హీ కాల్ మీ, ఐ మీన్ హీ డిడ్ంట్ కాల్ మీ. 2000లో ఆయన మళ్ళీ చెన్నైకి వచ్చి మన డాడీకి ఫోన్ చేసి, ఇలా ప్రవీణ్ని రమ్మంటే రావట్లేదు, మీరు చెప్పండి అని చెప్పి ఆయన్ని బ్రెయిన్ వాష్ చేసి అప్పటికి మోహన్ మానేశారు అక్కడ. ఓకే. సో నేను అప్పుడు అక్కడికి వెళ్ళాను. వెళ్ళి 3 months ఆయన దగ్గర, 3 months లోకల్ టీవీకి. ఓకే. 3 months ఐ డెంట్ లైక్ ద ప్లేస్ అండ్ ఐ డెంట్ లైక్ ద వే ప్రోగ్రామ్స్. డిస్కవరీలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. డిస్కవరీకి వెళ్ళిపోయారు. డైరెక్ట్గా డిస్కవరీకి వెళ్ళిపోయి అక్కడ 5-6 years తర్వాత ఐ బికెమ్ PR బై దెన్, పర్మనెంట్ రెసిడెంట్. ఓకే. అప్పటి నుంచి PR అయిపోగానే మనం ఫ్రీలాన్స్ చేసుకోవచ్చు, యూ డోంట్ హ్యావ్ టు బీ ఫుల్ టైం. సో 10-12 days ఫ్రీలాన్స్ చేస్తూ ఉండేవాడిని డిస్కవరీకి. మిగతా ఛానల్స్ ESPN, BBC
అవును. వీటన్నిటికీ చేస్తూ ఉన్నాను. అలా చేస్తున్నప్పుడు నాకు వెంకట్ ప్రభు కలిసాడు ఓకే. ఒక ఫ్రెండ్ ద్వారా. ఇలా తను ఫస్ట్ టైం ఏదో డైరెక్ట్ చేశాడు అక్కడ లోకల్ టీవీకి ఏదో సాంగ్స్ ఆయన ఎడిట్ చేసి ఇచ్చాడు అనమాట. అది బాగా నచ్చి ఇలా నేను సినిమా తీస్తున్నాను చేసి పెడతారా అంటే నాకు అప్పుడు ఆల్మోస్ట్ పీక్లో ఉన్నాను నేను సింగపూర్ క్రియేటివ్గా. అవును, I క్రియేటివ్. was earning money, good money. I was making 5 to 6 lakhs per month. ఓ This is in 2006. 2006 అంటే పెద్ద అమౌంట్ కదండి ఇప్పుడు. కానీ క్రియేటివ్గా స్పేస్ సాటిస్ఫై అవ్వట్లా. సరే అని చెప్పి సరే జాలీగా ఒక సినిమా చేసిద్దాం అని చెప్పి చెన్నై 28 ఫస్ట్ సినిమా. చెన్నై 28 నేను ఎవ్రీ 3 days చెన్నైకి వచ్చేవాడిని, 3 days మళ్ళీ సింగపూర్. సింగపూర్ ఎయిర్పోర్ట్లో అంతా కూర్చొని ఎడిట్ చేస్తాను. అరెరే. అలా జరిగింది చెన్నై 28. నేను దెన్ ఐ వెంట్ బ్యాక్. ఐ వాజంట్ వెరీ షూర్ మనకి సినిమాలు వద్దునే కదా. సరోజా హ్యాపెండ్. స్టేట్ అవార్డు రాగానే అప్పుడు నాకు ఒక చిన్న నమ్మకం వచ్చింది, సర్లే మనం సెటిల్ అవ్వచ్చేమో ఓ, అనుకుని మళ్ళీ 2007-8 సరోజా. 2009కి నాకు మ్యారేజ్ అయిందండి. అప్పటి వరకు నేను డిసిషన్ తీసుకోవాలి, దేశం తీసుకెళ్ళి ఫుల్ ఫ్లెజ్డ్ గా సింగపూర్లోనే ఉండేవాడిని. ఓకే. 2009లో మ్యారేజ్ అయినాక ఇక షిఫ్ట్ అయ్యాను.